హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు మనం చూడబోయే వంట కోడిగుడ్డు రొయ్యల పొరుటు. అది ఎలా తయారు చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఒక చిల్లీ, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుంటున్నాం ముందుగా ఆగిలి పెట్టించిన రొయ్యలు. ఇది ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము అండ్ ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. 4 ఎగ్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది నలుగురికి కుక్ చేస్తున్నాం మనం. సో ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఎగ్స్ అన్నీ దాంట్లో కలిసేలాగా, ఉప్పు కారం రొయ్యల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటున్నాము. ఈ పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీకి చాలా సాఫ్ట్నెస్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. మీరు ఈసారి కోడిగుడ్డు పొరుటు చేసినప్పుడు గ్లాస్ పాలు కంపల్సరీ వేసుకోండి. రొయ్యలు వేసుకోకుండా చేసినా కూడా గ్లాస్ పాలు వేసుకోవడం వల్ల ఇది చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. సో చూడండి, దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, కర్రీలో ఉన్న ఆయిల్ అంతా. అండ్ చూడడానికి కూడా చాలా ఫ్లఫీగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. సో మనం పీసెస్ లాగా కట్ చేసుకుని కూడా తినొచ్చు. ఇది మన రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా రొయ్యలుంటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొత్తిమీర, కరివేపాకు పైన యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో దట్ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దీంట్లో కలుస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు రొయ్యల పొరుటు కర్రీ రెడీ. ఈసారి మీరు కూడా తయారు చేసి మాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.